నమస్తే అండి, నా పేరు ఉమా. వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్. ఈరోజు మన డ్రీమ్ కిచెన్లో పెప్పర్ చికెన్ని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది కంప్లీట్గా డ్రై ఐటమ్. సో కాబట్టి మనం ఏదైనా బిర్యానీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు స్టార్టర్ కింద కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ పెప్పర్ చికెన్ని ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ప్రాసెస్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్ అనేది మీకు ముందుగా వస్తుంది. ఇప్పుడు మనం ఇంకా లేట్ చేయకుండా ఈ పెప్పర్ చికెన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం చికెన్ మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుని 2 ఎండుమిర్చి, అలాగే 3 టేబుల్ స్పూన్ల వరకు మిరియాలు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ సోంపు, అలాగే 2 పత్తరపూలు వేసుకుని, బిర్యానీ ఆకు కూడా వేసుకుని, యాలకులు 2, లవంగాలు 3, దాల్చిన చెక్క వేసుకుని లో ఫ్లేమ్ మీద 2 మినిట్స్ వరకు ఇలా రోస్ట్ చేసుకోవాలి. ఈ మసాలా వల్లే మనకి చికెన్ మంచి టేస్ట్ వస్తుందండి. అలాగే ధనియాలు కూడా యాడ్ చేసుకుని రోస్ట్ చేసుకుని చల్లారబెట్టేసుకుని మిక్సీలో వేసుకుని ఇలా పౌడర్ లాగా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని పాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్న తర్వాత 3 పచ్చిమిర్చిని కూడా నిలువుగా కట్ చేసుకుని అవి కూడా వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల మనకి ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గిపోతాయి. మనకి ఇలా మగ్గిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మసాలా పేస్ట్ కూడా వేసుకోవాలి 2 టేబుల్ స్పూన్స్ వరకు. మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. ఎవరికైనా స్పైసీ చికెన్ తినాలనుకుంటే కనుక నేను ప్రిపేర్ చేసిన స్పైసీ చికెన్ వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎవరికైనా కావాలనుకుంటే కనుక ఒకసారి చూడండి. ఇలా మనకి ఆనియన్స్ నుంచి ఆయిల్ అనేది ఇలా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం టేస్ట్ చూసుకుని సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. నాకు వేరే ఛానల్ కూడా ఉందండి. ఆ ఛానల్ లింక్ను కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి ఆ ఛానల్ని కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం అంతా అడుగు నుంచి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ చికెన్ పీసెస్కి ఈ మసాలా అంతా పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. దీంట్లో వాటర్ వేయవలసిన అవసరం లేదండి. మూత పెట్టేసి మనం ఒక 10 మినిట్స్ అలా ఉంచేస్తే ఇలా మనకి వాటర్ అనేది పైకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రైకి ఈ మసాలాయే మనకి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. ఈ మసాలా వల్లే మనకి ఈ చికెన్కి కొంచెం స్పైసీ అనేది యాడ్ అవుతుంది. సో మొత్తం ఇలా మిక్స్ చేసుకుని ఓపెన్ ప్యాన్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మొత్తం డ్రై అయిపోయే వరకు ఓపెన్ ప్యాన్లోనే కొంచెం హై ఫ్లేమ్లోనే మనం ప్రిపేర్ చేసుకోవాలి. మనకి మసాలా అంతా కూడా ఇలా అడుగును పట్టేసి ఉంటుంది. ఈ అడుగునున్న మసాలాని గరిటెతోటి ఇలా గీకుతూ కూడా ముక్కలకి పట్టేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనకు ఒక 2 మినిట్స్ ఆగితే మన పెప్పర్ చికెన్ రెడీ అయిపోతుంది. మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని ఇలా జీడిపప్పు, కొత్తిమీర వేసుకుని వేయించుకుని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ పెప్పర్ చికెన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.